जननीं शारदा देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ఈరోజు మనం శారదా మఠాన్ ఫస్ట్ జనరేషన్ సన్యాసిని. శారదా మఠానికి అష్టదిక్పాలకుల్లాగా 8 మంది మాతాజీలు ఉన్నారు. వారిలో 7 మంది గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఒక్కరు మిగిలారు, విద్యాప్రాణ మాతాజీ. వారి గురించి ఎక్కువ వివరాలు తెలియదు, మనకి తెలిసినంత తెలుసుకుందాం. మనం మొన్నే సోదరి నివేదిత జన్మతిథిని చేసుకున్నాం. సోదరి నివేదిత స్కూల్ గురించి తెలుసుకున్నాం. స్వామి వివేకానంద రామకృష్ణ మఠం కంటే ముందు స్త్రీ మఠం కావాలి అని కోరుకున్నారు. కానీ ఆ కాలంలో మహిళలు చదువుకునే భాగ్యానికి నోచుకోలేదు కనుక ఎవరు ముందుకి రావడానికి సిద్ధంగా లేరు. అయితే వారి ఉద్దేశ్యం నిష్ఫలం అవ్వదు కాబట్టి వారు ఎప్పుడైతే నివేదిత పాఠశాల ద్వారా దాని బీజం వేశారో ఆశ్చర్యంగా ఆ నివేదిత పాఠశాలని కేంద్రంగా చేసుకొని కాలక్రమంగా ఎప్పుడైతే మహిళలు చదువు నేర్చుకోవడం మొదలుపెట్టారో అక్కడికి వచ్చిన విద్యార్థినులు ఉపాధ్యాయునుల్లో ఈ ఆధ్యాత్మిక పిపాస పెరిగి అక్కడి వాళ్ళలో చాలామంది శారదా మఠ మొదటి తరం సన్యాసుల్లో ఉన్నారన్నమాట. సోదరి సుధీర సమయంలో సోదరి నివేదిత క్రిస్టిన్, ఆ తర్వాత సుధీర వచ్చారు. ఆ సమయంలో వారు శారదా మందిరం అని ఏర్పాటు చేశారు. అది ఆశ్రమ విభాగం అనేవారు. అంటే అక్కడ హాస్టల్ అనుకోవచ్చు, మామూలు ఏమంటారు వొకాబులరీలో హాస్టల్, కానీ అది హాస్టల్ కాదు, ఆశ్రమ విభాగం. విద్యార్థినులు అక్కడే ఉండాలనుకున్న ఉపాధ్యాయునులు ఉండేవారు. దాన్ని కేంద్రంగా చేసుకొని మన కొంతమంది మాతాజీలు అక్కడ వచ్చారన్నమాట. అయితే 1954లో శారదా మఠం ఏర్పడింది కదా. అప్పుడు దానికి ముందు దేశంలో ఇతర వేరే వేరే స్థలాల్లో ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారు కూడా అక్కడికి వచ్చి చేరారు. ఎందుకంటే బెల్లూరు మఠం వారు ఎప్పుడైతే శారదా మఠాన్ని ఏర్పరచడానికి సన్నద్ధులయ్యారో దేశంలో పలు రామకృష్ణ మఠాల్లో ఈ విధంగా విద్యావంతులై ఆధ్యాత్మిక పిపాస కలిగిన స్త్రీలందరినీ అక్కడికి వచ్చి చేరమన్నారు. ఆ తర్వాత 54లో శారదా మఠం అన్నది ఏర్పడింది. 8 మందికి బ్రహ్మచర్య దీక్షనిచ్చారు. ఆ 8 మంది బ్రహ్మచారులకి 1959లో సన్యాస దీక్షనిచ్చారు. ఆ 8 మందిలో ఒకరు ఈ విద్యాప్రాణ మాతాజీ. ఒకసారి దయాప్రాణ మాతాజీ అనే ఆమె అనేవారు, విజ్ఞానానంద స్వామిని ఒకసారి ఆమె అడిగారట, మా స్వామీజీ పురుషులకు ఉన్నట్లు స్త్రీలకు ఏమీ ఆశ్రమాలు లేవు అంటే, ఎందుకమ్మా నివేదిత పాఠశాల ఉంది కదా అని. ఆయన అన్నట్లే దాన్ని కేంద్రంగా చేసుకుని చాలామంది వచ్చారు. ఈ బిజలీదేవి ఆమె ముందు పేరు. ఆమె చిన్నప్పటి వివరాలు కూడా మనకు ఎక్కువ తెలియవు, కానీ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావాలు ఉండేవి అని తెలుస్తుంది. 8 ఏళ్ల వయసులోనే ఆమె ఆకాశంలో దట్టమైన మేఘాలను చూసి, నల్లని మేఘాలను చూసి ఆమెకి భావావస్థ కలిగిందట. ఆ ఆనందాన్ని తర్వాతి వయసులో కూడా వారు మర్చిపోలేకపోయారు. ఆ ఆనందపు ఛాయలు ఇప్పటికీ నాలో ముద్రింపబడి ఉన్నాయని అనేవారట. వారు బంధువుల ఇంట్లోనే పెరిగారు. వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కూడా మనకి తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి బొత్తిగా వివాహం ఇష్టం లేదు. అప్పుడు పినతండ్రి స్నేహితుడు ఎవరు, ఎందుకు అయితే నివేదిత విద్యాలయానికి ఆమెను పంపిస్తే బాగుంటుంది అని అన్నారు. అప్పుడు ఆమె నివేదిత విద్యాలయంలో విద్యార్థినిగా వచ్చారు 1931లో. ఆ రోజుల్ని గుర్తు చేసుకొని ఈ విద్యాప్రాణ మాతాజీ తర్వాత రోజుల్లో అంటారు, అవి మరపురాని రోజులు. ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో నాకు ఇక్కడ ఈ నివేదిత విద్యాలయంలో వచ్చి చేరగలిగాను. దీన్ని స్కూల్ అనడం కంటే ఆశ్రమం అంటేనే బాగుంటుంది. మేము తెల్లవారుజామున లేచేవాళ్ళం, స్నానం చేసి వ్యాయామం చేసి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఆశ్రమం నిత్య పనుల్లో సహాయం చేసేవాళ్ళం. ఆ తర్వాత పాఠశాలలో చదువుతో పాటు కుట్టు పని నేర్చుకునే వాళ్ళం. అలాగే మధ్యాహ్నం పూట అయితే చరక, అది స్వాతంత్ర ఉద్యమ రోజులు కదా, చరక నేయడం కూడా నేర్పించేవారట. అప్పుడు మీరాదేవి, వాణీదేవి, ఇందిరాదేవి అని
వారు దానికి ఇన్ఛార్జ్గా ఉన్నారనమాట, నివేదిత విద్యాలయానికి. వారందరూ కూడా ఎంత ప్రేమపూర్వకంగా చూశారంటే మాకు అది గురుకులం లాగానే అనిపించేది అని మాతాజీ అంటారు. తర్వాత స్కూల్ అయ్యాక మళ్ళీ వంట వడ్డించడంలో సహాయం, ఈ పనులన్నీ ఒకరితో ఒకరు పోటీపడి ఆనందంగా చేసేవాళ్ళం. ఆదివారం వచ్చిందంటే మొత్తం భవనం క్లీన్ చేయడం, అలాగే పండగలు వచ్చాయంటే ఇంకా ఆనందం చెప్పక్కర్లేదు. ఇక్కడ మనం కార్తీక మాసంలో రోజు శివ పూజ చేసినట్లు అక్కడ వైశాఖ మాసంలో చేస్తారు. వైశాఖ మాసంలో విద్యార్థినులందరూ శివ పూజ చేసేవాళ్ళం. ఇంకా శివరాత్రి వచ్చిందంటే రోజంతా ఉపవాసం, రాత్రి 4 జాముల్లో పూజ చేసేవాళ్ళం. మేము చిన్నపిల్లలం నిద్రపోతామేమో అని మా దీదీలు మమ్మల్ని మధ్య మధ్యలో మాట్లాడించి నవ్విస్తుండేవారు. మేము రాత్రంతా జాగారం ఉండి ఉపవాసం ఉండి తెల్లవారేకే ప్రసాదం స్వీకరించే వాళ్ళమని చెప్తుండేవారట. అలాగే శారదమ్మ జయంతి వచ్చిందంటే ఇంకా నివేదిత పాఠశాల విద్యార్థినులందరూ ఎక్కడికి వెళ్తారు? ఉద్బోధన్ అమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ కూరగాయలు తరగడంలో మేము సహాయం చేసేవాళ్ళం. అలాగే శ్రీరామకృష్ణుల ఉత్సవం వచ్చిందంటే బేలూరు మఠానికి, వారికి శ్రీరామకృష్ణుల శతవార్షికోత్సవం 1936లో వచ్చింది కదా, అప్పుడు నివేదిత పాఠశాల విద్యార్థులను మేమే వెళ్ళి అక్కడ ముగ్గులు వేయడం, వేదికను అలంకరించడం, ఈ పనులన్నీ చేశాము అని చెప్తుంటారనమాట. స్వామి విజ్ఞానానంద మహారాజ్ దగ్గర వీరు మంత్రదీక్ష పొందారు. వారు 1931లో వచ్చారు కదా, 38 వరకు అక్కడ విద్యార్థినిగా ఉన్నారు. చదువు పూర్తయ్యాక అక్కడే ఉపాధ్యాయునిగా ఉండిపోయారు. మాతాజీ తర్వాత కాలంలో అన్నారట, చదువు అయ్యాక ఇంటికి తిరిగి వెళ్ళాలని అంత స్థిరమైంది, కానీ అదిగో ఆ హాల్లో అమ్మ ఫోటో చూపిస్తూ చూశారు కదా, ఆ అమ్మ ఆకర్షణ కృపతో నేను ఇక్కడే ఉండిపోయాను అని అనేవారట మాతాజీ. తర్వాత ఈ 1946-49 సంవత్సరాలు ఆ నివేదిత విద్యాలయంలో చాలా మార్పులు వచ్చాయన్నమాట. ఇన్నాళ్ళు నివేదిత ఏ పద్ధతుల్ని పాటించేవారు, ఏ నియమాల్ని పాటించేవారు, ఆ నియమాలతోనే స్కూల్ అంతా నడిచేది. అది బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న కాలం కాబట్టి విదేశీ వస్తువుల బహిష్కరణ, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వాన్ని ధిక్కరించడంలో ఇటువంటివన్నీ జరుగుతుండేవి. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహాయం లేకుండా నివేదిత ఎంత కష్టపడి దేశ విదేశాల్లో చాలాసార్లు వెళ్ళి డబ్బు పోగు చేసుకొచ్చి స్కూల్ నడిపారు, విదేశీ ప్రభుత్వం నుంచి సహాయం స్వీకరించకూడదని. కానీ 1946 వచ్చేటప్పటికి ఏమైంది, అప్పుడే ఇంకా భారత ప్రభుత్వం వచ్చేస్తుంది, 47లోనే అంతా సిద్ధమైంది. ఇప్పుడు కనుక స్కూల్ని ఎఫిలియేట్ చేయకపోతే, కలకత్తా యూనివర్సిటీకి ఎఫిలియేట్ చేయకపోతే మనము గవర్నమెంట్ ఎఫిలియేషన్ అన్నది ఉండదు, గ్రాంట్ ఉండదు. ఇక ఇంతకుముందు అంటే కొంతమంది పిల్లలు ఉండేవారు, ఇప్పుడు క్రమంగా చాలామంది విద్యార్థులను వచ్చి చేరుతున్నారు. అంతమందికి వారికి చదువు చెప్పించాలంటే ఫండ్స్ కూడా కావాలి కదా, అందుకని మారుతున్న కాలానికి అనుగుణంగా రామకృష్ణ మఠం వాళ్ళు ఏం చేశారు, మనం దీన్ని రాబోయే భారత ప్రభుత్వానికి ఎఫిలియేట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అవ్వగానే ఆ పాతతరం సభ్యులందరూ ఉన్నారు కదా, మీరాదేవి, వాణీదేవి, ఇలాంటి వారు కొంతమంది, వారికి ఏమనిపించింది, ఇవన్నీ ఆధునికం చేసేస్తున్నారు, ప్రాచీన భావాల నుంచి తప్పిపోతామేమో, ఈ స్కూల్ ఆధునికం అయిపోతుందని అపోహపడి వారు చెప్పపెట్టకుండా స్కూల్ వదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికీ చాలామంది పిల్లలు ఉన్నారు కదా, అందులో కొంతమంది చాలా ఏమంటారు మాన్పడిపోయారనమాట. ఇప్పటి వరకు వాళ్ళని ప్రేమగా చూసుకున్న దీదీలు వాళ్ళని వదిలి వెళ్ళిపోయారు అని. అయితే అమ్మ పని ఆగదు కదా, తర్వాత లీల, భగవంతుడి లీల ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేం. అదే సమయంలో రేణుకాదేవి అని BA తర్వాత BT అంటే BED చేసిన ఒక ఆమె నివేదిత స్కూల్కి రావడం జరుగుతుంది. ఆమె కూడా ఇలాగే ఆధ్యాత్మిక పిపాసతో వస్తారు, వివాహ జీవితం ఇష్టం లేక. ఆమెని ప్రధాన ఉపాధ్యాయురాలుగా నియమిస్తారు. ఆమె మన 2వ అధ్యక్షురాలు ప్రవ్రజక మోక్షప్రాణ మాతాజీ. అప్పుడు ఆమె వచ్చినప్పుడు చూశారు, ఈ అమ్మాయి చాలా అంటే ఇదిగా ఉంది, మాన్పడిపోయిందని చెప్పి ఆమెని దగ్గరికి తీసి ఆమెతో స్నేహం ఏర్పడుతుందన్నమాట. ఇక ఆ స్నేహం ఎన్నాళ్ళు ఉందంటే ఇక జీవితాంతం కూడా వారు ఎంతో పరస్పరం చాలా గౌరవం ఉండేది, ప్రేమ అనురాగాలు ఉండేవి వారిద్దరి మధ్య. అయితే ఆ ఇద్దరు గొప్ప మాతాజీలు కదా, వారిద్దరి నిష్ఠ ఈ త్యాగ వైరాగ్యాలు తపోనిష్ట చూసి మిగతా బ్రహ్మచారిణులకు కూడా ఎంతో స్ఫూర్తి కలిగేది. ఆ విధంగా వారిద్దరి జీవితం కూడా ఉండిందన్నమాట. తర్వాత మనకి ఇందాక చెప్పుకున్నట్లు 1959లో ఎప్పుడైతే
వారికి బ్రహ్మచారులకి సన్యాసం ఇచ్చారు వారు. వీరు బిజిలీదేవి ప్రవ్రజిక విద్యాప్రాణ అయ్యారు. ఆ నివేదిత స్కూల్ రోజుల్ని గుర్తు చేసుకొని రేణుది అంటే మోక్షప్రాణ మాతాజీ తర్వాత కాలంలో రాస్తారు. ఆ సమయంలో ఆ పాత సభ్యులందరూ వదిలి వెళ్ళిపోయినప్పుడు బిజిలి ఒక్కతే ఆ పనులన్నీ నిశ్శబ్దంగా ఎంతో నిష్టగా చేసేది. ఆమె మనసులో ఉన్న ఆ స్పష్టత చూస్తే, భావ స్పష్టతను చూస్తే ఎంతో ఆశ్చర్యం అనిపించేది. సరైన సమయంలో సరైన నిశ్చయం తీసుకోవడంలో ఆమె చాలా ముందుండేవారు. ఎంతటి త్యాగ వైరాగ్యాలంటే ఎవరైనా ఆమెకి ఏమైనా బహుమతి ఇవ్వడానికి వస్తే నేను చాలాసార్లు ఇదిగో ఇది నువ్వు తీసుకుంటే నేను దాంతో నేనేం చేసుకోను అనేవారట. అంతటి త్యాగ వైరాగ్యాలు ఆమెలో ఉండేవి. ఒకసారి ఏమైంది, ఒక జ్యోతిష్కుడు వచ్చాడు మన స్కూల్కి. ఇదంతా మన మఠం ఏర్పడే ముందు విషయాలు చెప్తున్నారు. జ్యోతిష్కుడు వచ్చి అందరి చేతిలో చూస్తున్నారంట. ఆమె మాత్రం నిర్వికారంగా ఆమెకేమీ ఆసక్తి లేదు, అలాగే కూర్చుని ఉన్నారు. అందరి చేతులు చూశాక ఆ జ్యోతిష్కుడు ఈ బిజిలీ చెయ్యని చూసి చాలా ఆశ్చర్యపోయాడంట. ఇటువంటి చెయ్యని నేను ఎక్కడ చూడలేదు, ఇంతకీ ఏముంది అక్కడ, ఏ కోరికలు లేవు, ఈ వ్యక్తులు ఏ కోరికలు లేవని వీరంతా ఆశ్చర్యపోయారనమాట. అమ్మ ఏమంటారు, ఏ కోరికలు లేకపోతే ఇప్పుడే ముక్తి అంటారు. అంటే ఆమె నిజంగా జీవన్ముక్తిరాల్లాగానే జీవించారని చెప్పుకోవచ్చు. ఒక మాతాజీ, సీనియర్ మాతాజీ ఆమె గురించి తర్వాత కాలంలో అనేవారట, ఆమె చూడ్డానికి పైకి చాలా సాధారణంగా కనిపిస్తున్నారు, బట్ హెర్ ఇన్నర్ బుక్ ఈజ్ ఓపెన్ టు హెర్. మనకి బయట అంతా స్పష్టం ఉంటుంది, బయట జరిగేవన్నీ విషయాలు తెలుసు, అన్నీ తెలుసు, మన లోపల మాత్రం అజ్ఞానం. ఇటువంటి వారికి లోపల క్లారిటీ ఆధ్యాత్మికంగా పయనిస్తూ ఉన్నారు, బయట విషయాల్లో అంత వాళ్ళు ఉత్సాహము ఇది ఉత్సాహం కాదు, కుతూహలం లాంటివి చూపించకపోవచ్చు. ఈ మాతాజీ చాలా పని చేసేవారు, అదని కాదు, చాలా సహజంగా సాధారణంగా కనిపించవచ్చు, కానీ హెర్ ఇన్నర్ బుక్ ఈజ్ ఓపెన్ టు హెర్ అని అనేవారట. అంటే అది తెరుచుకున్నప్పుడే, ఆ మేల్కున్నప్పుడే అది ఆధ్యాత్మిక ప్రగతి కనిపిస్తుంది కదా మనిషిలో. ఇది జన్మ జన్మల సుకృతి ఫలితంగానే లభిస్తుంది. మన భగవద్గీతలు అంటారు కదా, ఎల్లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నా అధికం తతః. దేన్ని పొందితే ఇంకేం పొందక్కర్లేదు, వాళ్ళు అది పొంది ఉన్నారు కనుక వారికి ఇంకేం కోరిక అన్నది, ఈ ప్రపంచంలో పొందదగ్గ కోరిక ఏమీ లేదు, ఇవన్నీ తుచ్చంగా వారికి అనిపిస్తాయి. తర్వాత ఈ మాతాజీకి శాస్త్రాధ్యయనం అంటే చాలా ఆసక్తి. ముఖ్యంగా ఉపనిషత్తులు అధ్యయనం చేయడం అంటే ఎంతో ఆసక్తి చూపేవారట. క్లాసులు అవి ఎంతో ఆసక్తిగా వినేవారు. ఆ మోక్షప్రాణ మాతాజీ కూడా తర్వాత కాలంలో చెప్పేవారు, ఎంత ఆసక్తిగా తర్వాత నాతో డిస్కస్ చేసుకుని అవంతా అధ్యయనంలో చాలా ఆసక్తి చూపించేవారు అని మనం వింటాం కదా. అద్భుతానంద మహారాజ్ కఠోపనిషత్తు ఒక పండితుడు వివరిస్తూ ఉంటే, అంగుష్ట మాత్రం పురుషో మధ్య ఆత్మని తిష్టతి, మన ఆత్మతత్వం గురించి అంతా చెప్తూ ఉంటే పక్కనున్న స్వామితో సరిగ్గా చెప్పాడు పండితుడు, సరిగ్గా చెప్పాడు అన్నాడంట. అంటే వారికి ఆ శాస్త్రంలో చెప్పబడినది ఆయన అనుభవించి ఉన్నారు, అందుకని అది సరిగ్గా చెప్పాడు అని అంటున్నారు. అలాగే వీరంతా వారికి పొందిన అనుభూతులని శాస్త్రాలతో పోల్చుకుంటారేమో, అందుకని ఆ శాస్త్రాల పట్ల ఎంతో ఆసక్తి. మనం మంత్రాలు చదువుతాం, భావం తెలుసుకుంటాం, కానీ మనకి దాని లోతులు తెలియక ఇది అంతగా అర్థం కాదు. వీరికి వారి అనుభూతులు తర్వాత శాస్త్రాలు అవి పోల్చుకుంటూ ఉంటారు కనుక అవి కలుస్తాయి కనుక వారు దాంట్లో ఎంతో ఆనందాన్ని పొందుతారనమాట. నిజంగా ఆమె విద్యాప్రాణ అన్న నామం సార్థకమైంది అని చెప్పాలి. వారు ముఖ్యంగా మఠంలో ఆవుల్ని చూసుకునే పని, కౌషెడ్ ఉంది, చాలా ఇప్పటికీ మనకి ఉన్నాయి, చాలా ఆవులు ఉన్నాయి. తర్వాత తోట పని ఎక్కువగా సూపర్వైజ్ చేస్తూ ఉండారు, ఆ పనిలో ఎక్కువగా ఉండేవారు. రోజంతా ఎండలో పనిచేసేవారు కష్టపడి. కానీ రాత్రి ఆమె ఎక్కడ కనిపించేవారు, వరండాలో గంగకి ఎదురుగుండా కూర్చొని ధ్యానం చేస్తూ కనిపించేవారట. వారు ఆ రాత్రి ఎంతసేపు కూర్చున్నారన్నది ఎవరికి తెలిసేది కాదు. తెల్లవారుజామున మంగళారతికి మళ్ళీ కృత్యం అక్కడ కనిపించేవారట. ఆ విధంగా వారి జీవితం ఉండేదన్నమాట. బ్రహ్మానంద స్వామీజీ అంటారు, ధ్యానంలో నిజంగా ఆనందం పొందిన వ్యక్తికి మామూలు వ్యక్తిలాగా శారీరక విశ్రాంతి అవసరం లేదు. మనకి ఇప్పుడు డాక్టర్లు చెప్తారు, మనకి రోజుకి 6 గంటలు రాత్రిపూట
10 నుంచి ఈ లోపు నిద్రపోతేనే మనిషి ఆరోగ్యం బాగుంటుంది అని. అది మామూలు వ్యక్తికి, ఇటువంటి ధ్యానంలో ఆనందం పొందిన వ్యక్తికి అక్కడ విరామం లభిస్తుంది. కనుక ఇతర వ్యక్తుల్లాగా శారీరక విశ్రాంతి ఎక్కువ అవసరం ఉండదు. లేకపోతే వారు ఏ విధంగా అలా చేయగలుగుతారు? కష్టపడి పనిచేసి రాత్రిపూట విశ్రామం కూడా తక్కువ తీసుకుని మరి ధ్యానంలోని ఆనందాన్ని పొందేవారు. ఇక కాళీ పూజ, శివరాత్రి వంటి పర్వదినాలు వచ్చాయంటే అక్కడ 3-4 పర్వదినాలు ఉన్నాయి. మన మఠంలో రాత్రంతా పూజ జరుగుతుంది. శ్రీరామకృష్ణుల జన్మదినం రోజు కూడా రాత్రి దశమహావిద్య పూజ జరుగుతుంది. అలాగే శివరాత్రి రోజు 4 జాముల్లో పూజ, తెల్లవారుజామున వరకు 6 వరకు పూజ జరుగుతుంది. అలాగే కాళీ పూజ దీపావళి రోజు. ఇటువంటి పర్వదినాల్లో ఆమె పూజ ప్రారంభమయ్యే ముందు సంధ్యా సమయంలో కూర్చున్నారంటే ఆసనంలో మళ్ళీ పూజ అయ్యాకే లేచేవారంటే ఎక్కడ కాలు మార్చుకుని కూడా ఎవరు చూడలేదని చెప్తారనమాట మాతాజీలు. ఇలాంటి వారి తపోఫలం మీదే మన శారదా మఠం ఇప్పటికీ నిలబడి ఉంది. వారికి చెప్పాలంటే మోకాలు నొప్పులు కూడా ఉండేవట. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు వారికి శరీరం మీద ధ్యాస ఉండేది కాదనమాట. రోజంతా ఎంతో చురుగ్గా ఉండేవారు. రోజు చేసే పనులు ఉండనే ఉంటాయి. తర్వాత కొంచెం సమయం దొరికిందంటే వారు ఏం చేసేవారంట, వారికి ఈ జ్ఞాన పిపాస ఎక్కువ కదా, శాస్త్రాధ్యయనమే కాకుండా వేర్వేరు భాషలు నేర్చుకోవడం కూడా ఆసక్తి ఉండేదట. చిన్నపిల్లలాగా ఇతర భాషలు, బెంగాలీ కాకుండా ఆమె మలయాళం ఇంకా ఏవో ఇతర భాషలు కూడా నేర్చుకునేవారట. ఒక మాతాజీ చెప్పారు, త్రిచూర్ నుంచి వెళ్ళిన మాతాజీ, అప్పుడు ఆమె బ్రహ్మచారిణిగా ఉన్నారు మఠంలో. నువ్వు నాకు రోజు మధ్యాహ్నం వచ్చి మలయాళం నేర్పించాలి అని చెప్పేవారు. ఈ మాతాజీ మధ్యాహ్నం వెళ్ళి ఆమెకి మలయాళం నేర్పిస్తుండేవారు. వారికి వయసు అయింది కదా. మోక్షప్రాణ మాతాజీ, ఇంకా చూడు అసలే మాతాజీకి బాగాలేదు, నువ్వు ఇంకా మధ్యాహ్నం రావద్దు, ఏదో ఒక వంక చెప్పి రావడం మాని అనేవారట. ఈ విద్యాప్రాణ మాతాజీ మాత్రం లేదు, నువ్వు రోజు రా అని చెప్పేవారు. ఒకరోజు వచ్చి ఆమె మా మాతాజీ మలయాళం చదవడం కూడా నేర్చుకున్నారట. ఒకరోజు వచ్చి ఈమె ఇక్కడ కూర్చుని ఉంటే, అదిగో రేణుది వస్తున్నారు, నువ్వు మంచం కింద దాక్కో అని చెప్పారట. అప్పుడు ఆ మాతాజీ మంచం కింద దాక్కుని మళ్ళీ రేణుది వెళ్ళిపోగానే మళ్ళీ బయటకు వచ్చి, అంత అంటే ఎక్కడ అలసట అన్నది లేకుండా శాస్త్రాధ్యయనంలో ఏదో ఒక జ్ఞాన పిపాసలో వారి సమయం గడిచేది. తర్వాత క్రమశిక్షణ కూడా బాగా ఉండేది. ఆమె అంత పర్ఫెక్ట్గా పని చేయగలిగేవారు. అది ఇతరుల నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అందుకని వారిని చూస్తే అంటే గంభీరంగా ఉన్నట్లు, ఇతరులు భయపడినట్లు అనిపించేది. కానీ మాతాజీకి లోపల ఎంతో ప్రేమ ఉండేది. వారు ఆవుల చూసే పని చేసేవారు కదా. ఎవరైతే వంటింట్లో ఉంటారో వారికి వచ్చి, చూడు ఆ పని వాళ్ళందరికీ నువ్వు ఈరోజు మజ్జిగ పెట్టాలి. తర్వాత అలాగే మాతాజీతో పాటు ఒక బ్రహ్మచారిని పనిచేసేవారు, ఆ అమ్మాయికి కూడా మజ్జిగ పెట్టు. వారి సంగతి చెప్పట్లేదు, మిగతా వాళ్ళందరి సంగతి. ఎండలో పనిచేస్తారు కదా, మజ్జిగ ఉంచు. ఆ విధంగా ఏంటంటే వీళ్ళు మనని కోప్పడినట్లు కనిపిస్తారు, కానీ ఆ కోపం అది మన కోసమని మనం అర్థం చేసుకోవాలి. మామూలు వ్యక్తిలాగా చూస్తే ఏంటి మాతాజీ కోప్పడతారు అనుకుంటాం, కానీ ఆ కోపం వల్ల మనకి కరెక్షన్ అవుతుంది అన్నది తెలుసుకుంటే మన జీవితంలో మార్పు వస్తుంది. ఇలా కొంతమంది ఎంతో నిశ్శబ్దంగా జీవితాన్ని గడిపి వెళ్ళిపోతారు. వాళ్ళు మహాసమాధి చెందిన తర్వాత కానీ వారి గొప్పతనాన్ని మనం గుర్తించాం. వీరితోనైనా మనం కలిసి జీవించాము అని అనిపిస్తుంది అనమాట. ఈ మాతాజీ అలాగే ఎంతో నిశ్శబ్దంగా చివరికి క్యాన్సర్తో మహాసమాధి చెందారు 1989లో. ప్రాణాలు విడిచే ముందు ఒళ్ళంతా గగురు చెంది ఏమంటారు, రోమాలు నిక్కపొడుచుకున్నాయట. ఈ రేణుది అంటే మోక్షప్రాణ మాతాజీ ఆమె స్నేహితురాల్లాగా ఎప్పుడు కలిసి ఉండేవారని చెప్పారు కదా. వారు పక్కనే ఉండి, బిజిలి నువ్వు ఏం దర్శనం పొందావు, నీ రోమాలన్నీ నిక్కపరుచుకున్నాయి అని మాతాజీని ప్రశ్నించారట. అంటే వారు ప్రాణాలు విడవబోతున్నారు, ఉత్తనే వారు మనసులో ఇలా అనుకున్నారు, ఏ దర్శనం పొంది బిజిలి ఈ విధంగా రోమాలు నీవి నిక్కబడుచుకున్నాయి అని అన్నారట. అలా ఈ విధంగా మన మఠంలో మొట్టమొదటి తరం సన్యాసులు 8 మంది, చాలామంది ప్రత్యక్ష శిష్యులు లేదా విరజానంద మహారాజ్ శిష్యులు ఉన్నారు. వారే కాకుండా
సెకండ్ జనరేషన్ సన్యాసినిలో కూడా చాలామంది గొప్పవారు ఉన్నారు. ఇప్పుడు ఈ మాతాజీకి ఎలాగైతే రోమాలు నిక్కబడుచుకున్నాయని చెప్పాము, అలాగే సేవా ప్రాణ మాతాజీ అని వారు కూడా చివరకు క్యాన్సర్తో ప్రాణాలు పోయాయి. అదేవిధంగా వీరంతా అంటే నవ్వుతూనే ప్రాణాలని విడవగలిగారనమాట. అప్పుడు ఒక మాతాజీ అంటారు, ఎక్కడో బ్రహ్మజ్ఞానులు అంటే ఎక్కడో ఉన్నారనుకుంటాము, మన మఠంలోనే. ఇప్పుడు భారతీ ప్రాణ మాతాజీ తెలుసు మనకి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాల అనుకుంటూ అలాగే వీరు కూడా ఇంచుమించుగా బ్రహ్మజ్ఞాని లక్షణాలే వీరి శరీరం విడిచే ముందు వీరిలో మనకి కనిపిస్తున్నాయి అని అంటారనమాట. ఇంకొక జస్ట్ ఒక మాతాజీ గురించి కొంచెం చెప్పి ముగిస్తాను. రితప్రాణ మాతాజీ అని ఉండేవారు. ఆమె గురించి చెప్పుకునేందుకు మనకి వేరే అవకాశం రాకపోవచ్చు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. మెడ్రాస్లో బ్రహ్మానంద స్వామీజీ వచ్చి ఉన్నారు. ఒక భక్తుడు మహారాజ్ దగ్గరికి వచ్చి, మహారాజ్ మా ఇంటికి రావాలి అన్నారట. అయితే అప్పుడు బ్రహ్మానంద స్వామీజీ అన్నారు, నేను మీ ఇంటికి వచ్చానంటే మీ ఇల్లు నిలవదు అన్నారట. పర్వాలేదు మహారాజ్, యువర్ ఫ్యామిలీ విల్ డిజాల్వ్ అన్నారు. పర్వాలేదు మహారాజ్, మీరు మా ఇంటికి రావాలి అన్నారు. సరే, బ్రహ్మానంద మహారాజ్ వారి ఇంటికి వెళ్ళారు. ఇంతకీ ఏమైంది వారి ఫ్యామిలీ? ఆయన తర్వాత తీవ్ర వైరాగ్యంతో సన్యాసి అయిపోయారు ఆ భక్తుడు. ఆ భక్తుడి భార్య ఇప్పుడైతే మామూలుగా వివాహం అయితే శారదా మఠంలో చేరేందుకు అవకాశం లేదు, కానీ ఆమె ఒక్కరు శారదా మఠంలో మాతాజీ అయ్యారు. సుచిత్త ప్రాణ మాతాజీ ఆమె పేరు. ఆయన పేరు అవినాశానంద స్వామి అనమాట. అయితే వారికి చిన్న అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు జయ. అయితే ఆ అమ్మాయి ఏమైంది, వారు రామకృష్ణ మఠంలో ఉన్నారు. భార్య కూతురు అక్కడ ఇక్కడ కలకత్తాలోనే ఆశ్రమాల్లో వేరే హాస్టల్స్లో అలా ఉంటూ వారు పెరిగారు. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి బేలూరు మఠంలోనే అంటే వెళ్తూ ఉంటుంది కదా, మహాపురుష మహారాజు ఒళ్ళో, ఈ మహారాజు ఒళ్ళో ఆ మహారాజు ఒళ్ళోనే పెరిగింది. తర్వాత ఆమె పెద్దదైన తర్వాత ఆమెకి కూడా ఈ త్యాగ వైరాగ్య భావాలే శారదా మఠంలో జాయిన్ అయ్యి అమ్మ కూతురు ఇద్దరు శారదా మఠంలో ఉన్నారనమాట. ఆమె పేరు అమ్మాయి పేరు రితప్రాణ మాతాజీ, అమ్మ పేరు సుచిత్త ప్రాణ మాతాజీ, తండ్రి పేరు అవినాశానంద మహారాజ్. ఈ విధంగా వారు మెడ్రాస్కి చెందినవారు అనమాట. ఆ రితప్రాణ మాతాజీ చివరి కొన్ని సంవత్సరాలు మేము కూడా చూసాము. ఈ విద్యాప్రాణ మాతాజీని మేము చూడలేదు. మాతాజీ వారు చాలా వారి సాంగత్యాన్ని పొందారు. మాతాజీ కూడా నాకు చాలా కొన్ని విషయాలు చెప్పారనమాట. రితప్రాణ మాతాజీ చివరి కొన్ని సంవత్సరాల వరకు కంటి చూపు లేదు. వారు శివానంద మహారాజ్ శిష్యులు. కానీ అస్సలు ఎక్కడ ఒక్క కంప్లైంట్ లేకుండా ఎంత ఆనందంగా వారు జీవించేవారు. మేము ఏమైనా బుక్ చదివి వినిపించడానికి వారి వద్దకి వెళ్తుండేవాళ్ళం. ఏమైనా మా ప్రాబ్లమ్స్ వస్తే చిన్నవాళ్ళం వారి దగ్గర చెప్పుకోవచ్చు. ఒక మదర్ లాగా వారు వాటికి సమాధానం చెప్పేవారు. ఆ విధంగా ఎంతో ఆనందంగా అనిపించింది. ఎప్పుడు కళ్ళు లేవని అన్న ఇది వారికి ఉన్నట్లే ఎప్పుడు అనిపించలేదన్నమాట. ఒకసారి శ్రద్ధప్రాణ మాతాజీ వారితో అనేవారనమాట, ఎప్పుడైనా నేను ఏమి చేయలేకపోతున్నానంటే శంకరానంద స్వామీజీ చెప్పలేదా, ఎవరు ఏం పని చేయకపోయినా నామాన్ని జపిస్తే అతడు నిరంతరం నామాన్ని జపిస్తుంటే చాలా ఎక్కువ పని చేసినట్లు, నువ్వు ఆ పని చేస్తున్నావు, ఇంకా అంతకంటే ఏం పని చేస్తావు అని మా అత్తజీతో అనేవారనమాట. తర్వాత ఎప్పుడైనా శ్రద్ధప్రాణ మాతాజీ ఆ ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళాల్సి వస్తే వీరి దగ్గరికి వచ్చి, జయ నేను ఇప్పుడు వెళ్తున్నాను, వచ్చే వరకు బాధ్యత నీదే, నువ్వు నామాన్ని జపిస్తుండాలి అని చెప్పి వెళ్ళేవారట. తర్వాత శరీరం మహాసమాధి చెంది కొన్ని రోజుల ముందు అప్పటి వరకు మాట్లాడేవారు, అందరితో మాట్లాడుతుండేవారు. వారికి మహాపురుష మహారాజ్ దర్శనం ఏదో కలిగినట్లుంది. తర్వాత ఇంకా నిశ్శబ్దం, కొన్ని రోజులు మహాసమాధికి ముందు నిశ్శబ్దం అనమాట. వారి మహాసమాధి సమయంలో కూడా మేము మఠంలో ఉండగలిగాం. అది నిజంగా అంటే చాలా ఆనందంగా, అంటే అప్పుడు మనకి తెలియదు కానీ చాలా ఏమంటారు అనాయాసంగా ప్రాణాలు విడిచినట్లు అనిపించింది ఆ మాతాజీ. ఇంకా చివరి కొన్ని రోజులు నిశ్శబ్దంగా భగవంతుడి ధ్యాసలోనే ఉంటూ ప్రాణాలు విడిచారు. అదొక గొప్ప సంఘటన, మనం లేకపోతే తెలుసుకోలేము. ఈ విధంగా ఎంతోమంది మాతాజీలు ఉన్నారు. శృతి ప్రాణ మాత ఇప్పుడు ఎవరైతే ఈ
బిజిలీది విద్యాప్రాణ మాతాజీ అని చెప్పుకున్నాం కదా, నివేదిత స్కూల్లో విద్యార్థినిగా వచ్చి అక్కడే ఉండిపోయారని. ఆ శృతి ప్రాణ మాతాజీ అనే ఆమె కూడా విద్యార్థినిగా వచ్చి అక్కడే ఉండిపోయారు. ఎప్పుడైతే వీణాది వారు ఎప్పుడైతే వెళ్ళిపోయారో వారికి కూడా చాలా అప్సెట్ అయిపోయారు. ఏంటి నివేదిత స్కూల్ని వదిలేసి వెళ్ళిపోదామా అనుకున్నంత బాధ. కానీ వాళ్ళెవరికి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు, ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం గడపడమే ఇష్టం. అప్పుడు విరజానంద మహారాజ్ దగ్గరికి వెళ్ళి వారిని సలహా అడిగారు. అప్పుడు వారు ఉన్నారు కాబట్టి వారిని సలహా అడిగి మళ్ళీ వాళ్ళు అక్కడే ఆ విధంగా కంటిన్యూ అయ్యారు. తర్వాత మాతాజీలో అవ్వగలిగారు. వారు శివానంద మహారాజ్ డిసైపుల్. ఆమె కూడా ఎప్పుడు వీరంతా భగవంతుడే ఊపిరిగా జీవించిన వారనమాట. మనకి చాలా ఉన్నాయి, ధనమే ఊపిరిగా లేకపోతే బంధువులే ఊపిరిగా జీవిస్తుంటాం. ఆమె ఎప్పుడు కథామృతం చదవడం, ఏమంటారు దేవుడి గదిలో దేవుడికి అక్కడ శ్రీరామకృష్ణుల వారికి మసలా అంటే ఏమంటారు మనం వక్క పొడి ఇంకా ఏవో ఇస్తారనమాట. ఆయన సుగంధ ద్రవ్యాలు అర్పిస్తుంటారు. అవన్నీ క్లీన్ చేసి భగవంతుడికి అర్పించాలి. అలాంటి చిన్న చిన్న పనులన్నీ ఎంత శ్రద్ధగా చేసేవారంటే చూస్తే మనకి ఆశ్చర్యం కలిగేది. ఆమె ఆ పనిలోనే జీవితాంతం గడిపేవారు. ఎప్పుడు ఇంకా శ్రీరామకృష్ణుల చింతనే. ఒకసారి ఆమెకి చెయ్యి విరిగిందట కాశీలో ఉండగా, మాతాజీ చెప్తారు మనకి. అయితే చెయ్యి విరిగితే కొంచెం నొప్పిగా ఉంటుంది కదా. మధ్యలో ఒకసారి అక్కడున్న మాతాజీ, కాశీ మాతాజీ గదిలోకి వెళ్ళి చూస్తే వారు ఎవరితోనూ ఫైటింగ్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు శ్రీరామకృష్ణుతో. ఏంటి నాకు ఈ చెయ్యి ఇలా చేసావు అని. అప్పుడు తర్వాత లేదు నేను ఇలా అనడం సరికాదులే, నువ్వు నా హృదయంలో జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నావు, నేను ఇలా అనడం సరికాదు అని చెప్పి వారే అంటారనమాట. ఆ విధంగా ఆమె ఎప్పుడు భగవన్నామం చేస్తూ భగవంతుడిని తలుచుకుంటూనే ఆ విధంగా ప్రాణాలు విడిచారు. వారు ఎప్పుడైతే ప్రాణాలు విడిచాక శరీరాన్ని తీసుకొచ్చారో ఆ ముఖంలో చిరునవ్వు ఉన్నట్లే కనిపిస్తుందట. ఒక చిన్న మాతాజీ నవ్వుతున్నారట. అప్పుడు ఎవరో అన్నారు, ఏంటి ఇలాగ పెద్ద మాతాజీ ఒకరు చనిపోతే ఏంటి నువ్వు ఇలాగా నవ్వుతున్నావు? వారి ముఖం చూస్తుంటే నాకు ఎంత ఆనందం కలుగుతుంది, అందుకనే నాకు నవ్వు వచ్చింది అని చెప్పారంట. ఆ విధంగా వారు కూడా అలాగే ఏ కంప్లైంట్ లేకుండా చివరి కొన్ని సంవత్సరాలు వారు కూడా వ్యాధితో బాధపడ్డారు. అప్పుడు దేవుడి పని అంతా చెయ్యలేకపోయేవారు, కానీ దేవుడి ధ్యాస మాత్రం అలాగే ఉండేది. వారు కూడా ఎంతో అనాయాసంగా భగవంతుని తలుచుకుంటూ ప్రాణాలు విడిచారు. ఇలా చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా మనకు అవకాశం వస్తే వేరే వారిది కూడా చెప్పుకుందాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.